శారదమ్మా ఓ ప్లేట్ ఇలా ఇవ్వు. ఆ పెద్ద ప్లేట్ ఇవ్వమ్మా. ఒరే సుబ్బారాయుడు గారు, ఈ స్వీట్స్ అన్ని మనం తినటానికి కాకపోతే అమ్ముకోవటానికి ఎట్రా వ్యవసాయి గారు. నేను తిను. లడ్డూలు ఇలా పడేయమ్మా. అబ్బా వదినా, 6 నెలలు ఎండల్లో కొండల్లో చీకేసిన ఆవకాయ బద్దలా తయారై వచ్చాను. నెల రోజులుంటాను. నా ఆరోగ్యం పూచి నీదే. ముఖ్యంగా నీ చేతి ఉలవచార కోసం మొహం వాచిపోయాను అనుకో. ఏమిటి ఇంకా అందరూ నిలబడే ఉన్నారు? కానండి కానండి. హలో డాక్టర్, ఎలా ఉందిరా నీ ప్రాక్టీసు? పేషెంట్లు ఎవరు పోవట్లేదు కదా? సమయానికి వచ్చావు రారా. చిన్నప్పుడు నాతో పోటాడు తినేవాడు బెల్లం జిలేబీలు గుర్తుందా నీకు? 15 నుంచి నీ కోసం 20 కిలోస్ తెప్పించాను. కమాన్ 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 కమాన్. పాలమీగడతో తయారు కాబడిన పంచదార గుళ్ళు తింటే బ్లడ్ లో ఉండవలసిన కొలెస్ట్రాల్ పర్సంటేజ్ పెరుగుతుందట్రా. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నావు? భాష యు ఆర్ టాకింగ్ ప్లీజ్? అది కాదయ్యా ఇంజనీరు. హలో, ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇలాంటి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఈ ఇంట్లో ఎవరు తినకూడదని మీ డాక్టర్ తమ్ముడు ఆర్డర్ వేశాడుగా. అది కిందటిసారి నేను వచ్చినప్పుడే వేశాడు కదండి, ఇంకా క్యాన్సిల్ చేయలేదా? ఎరా కార్తీక్? అది కాదు, వైద్య శాస్త్ర ప్రకారం ఆహార పదార్థాలు శరీర పోషణ ఆగో, క్యాన్సిల్ చేయలేదా అని అడిగాను. రే యాదగిరి, నా పెట్టే బెడ సర్ది జీపులో పడాయి. ద్వారకా హోటల్ రూమ్ తీసుకుంటాను, వస్తానయ్యా. రే పారు, మీ వదిని రవిని తీసుకొచ్చి హోటల్ దింపు, వస్తాను. ఆగనయ్యా, నన్ను అర్థం చేసుకో. 6 నెలలుగా మాడిపోయిన కడుపుతో ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేస్తున్నావు కదరా సోదర. అసలు ఎందుకు నేను ఇక్కడ ఉండాలి? గడ్డి తింటానికా? నన్నెవరూ అర్థం చేసుకోరే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మన భాగ్యానికి ఏనరా సోదర. లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నోడు తినలేక ఏడుస్తున్నాడనే. రే నువ్వెన్నైనా చెప్పు, అందరినీ అన్ని తిన్నిస్తేనే నేను ఇంట్లో ఉంటాను. లేదు ద్వారకా హోటల్ పెట్టే బేడ. అనే అనే రోజు కాదు గాని ఎప్పుడైనా అకేషన్ అయితే పర్వాలేదు. అకేషన్ అంతే కదా? రే అన్న మాట మీద నిలబడతావు కదా? ఓకే. అకేషన్ ఉంటే ఏం తిన్నా తప్పు లేదన్నమాట. ఈ రోజు నేను వచ్చాను, అది అకేషన్. తినచ్చు కదా? ఓ రేపు నా పుట్టినరోజు, రేపే నేను పుడతాను. ఏమన్నాయా? నీ ముఖం, నువ్వు పుట్టింది ఏప్రిల్ 1న. ఓహో, ఇవాళ అక్టోబర్ 1వ తేదీ. మరి రేపు ఎవరు పుడతారు? మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. ది గ్రేట్ అకేషన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. నేను ఒప్పుకోను. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి. నీకు ఈ అకేషన్ క్రాక్ ఏమిటిరా సోదరా? ఇవన్నీ తినాలంటే అకేషన్ ఉండాలి. మరి పుట్టినరోజా? కాదు, రేపు చెప్తాను. అప్పటిదాకా సస్పెన్స్, మహత్తరమైన సస్పెన్స్. సరే, ఈ ఒక్కరోజుకి అందరూ తినండి.